చేయాలని కోరుతూ ఇప్పుడు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సారంగబాణిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కార్మికులారా, కర్షకులారా, ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 500 కలెక్టరేట్ల ముందు సంయుక్త కిసాన్ మోర్చా, అదేవిధంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే మన వాళ్ళు చెప్పినట్టుగా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సమగ్ర చట్టం చేయాలి, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ నిరసనలో కార్యక్రమంలో భాగంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కనీస వేతనం కనీసం 10,000, 8,000 ఇస్తున్న పరిస్థితి ఉన్నది. వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా 100 రోజుల పనికి సంబంధించింది 200 రోజుల పని కల్పించాలని, అదేవిధంగా ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా దానికి వర్తించే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ప్రైవేటీకరణ విధానాలు మొత్తం కూడా ఇవాళ విచ్చలవిడిగా చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందులో భాగంగా ఇవాళ సింగరేణి కూడా ఇవాళ మొత్తం కూడా ప్రైవేటీకరణకు పూనుకున్నది. అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రైవేటీకరణ విధానాలను స్వస్థపరకాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉంది. మరి పరిత్యాగించి వాళ్ళ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కార్మికులు, కర్షకులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఇంకా భవిష్యత్తులో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అట్లా కార్మికులు, కర్షకులు ఏక ఛత్రాధిపత్యంగా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ నిరసనలు కాకుండా ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరున విప్లవ జయాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తా ఉన్న కామెంట్స్.